అందరికీ నమస్కారం. మనందరం కలిసి చేసే ఈ లోతైన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం ఒక అత్యద్భుతమైన అంశాన్ని తీసుకోబోతున్నాం. అవును, నిజంగా. మన ఆలోచనా పరిధిని పూర్తిగా విస్తరించే టాపిక్ ఇది. ఖచ్చితంగా. సాధారణంగా మనం చదివే పుస్తకాలు ఒక సంఘటన గురించో లేదా ఒక సిద్ధాంతం గురించో ఉంటాయి. కానీ కేవలం ఒకే ఒక్క పదం, అదే ఒకే ఒక్క చిన్న శబ్దంలో అనంతమైన విశ్వం మొత్తం దాగి ఉండగలదా? సృష్టి ఎలా మొదలైంది? దాన్ని నడిపించే లయ ఏమిటి? ఇలాంటి బ్రహ్మాండమైన రహస్యాలన్నీ కేవలం రెండొక్షరాల పదంలో ఇమిడి ఉండగలవా అని కదా? అవును. వినడానికి ఇది చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది కదా. సరిగ్గా ఈ ఆశ్చర్యాన్ని ఛేదించడమే మన ఈనాటి లక్ష్యం. మన ముందున్న మూల సమాచారం హైదరాబాద్లోని శ్రీ గాయత్రి జ్యోతిష్ విద్యాపీఠం వారు అందించిన ద డ్యూయల్ నేచర్ అండ్ డివైన్ ఎసెన్స్ ఆఫ్ శివ. ఈ పత్రం విష్ణు సహస్రనామాల్లోని 20వ నామమైన శివః అనే పదం వెనుక ఉన్న అత్యంత లోతైన అర్థాలను మన ముందుంచుతాంది. అంతే. ఇంతటి విస్తృతమైన నామాన్ని విశ్లేషించే క్రమంలో ఇది మన మొదట భాగం. నాతో పాటు ఈ విశ్లేషణలో పాల్గొనడానికి, ఈ సంక్లిష్టమైన విషయాలను మనకు సులభంగా అర్థమయ్యేలా వివరించడానికి మన నిపుణులు సిద్ధంగా ఉన్నారు. నమస్కారం. మీరు చెప్పినట్లుగానే ఈరోజు మనం ఎంచుకున్న అంశం నిజంగా ఒక మహాసముద్రం లాంటిది. మనం ప్రతిరోజూ అత్యంత సాధారణంగా వినే ఒక నామంలో ఎంతటి శాస్త్రీయ లోతులు ఉన్నాయో తెలుసుకుంటే ఖచ్చితంగా మన ప్రాచీన గ్రంథాల పట్ల మనకు అపారమైన గౌరవం కలుగుతుంది. అవును, ఈ ఒక్క నామాన్ని ఒకే విశ్లేషణలో పూర్తిగా అర్థం చేసుకోవటం అసాధ్యం. కానీ ఆ పదం వెనుక ఉన్న మూలతత్వాన్ని స్పృశించే ప్రయత్నం చేద్దాం. తప్పకుండా. ఈ సోర్సెస్ చదువుతున్నప్పుడు నాకు మొదటిగా ఆసక్తి కలిగించిన విషయమేమిటంటే, ఆ భగవంతుని స్వభావం గురించి ఇందులో ఉన్న వర్ణన. దేవుడనగానే అపారమైన కరుణామయుడు, లేదా తప్పు చేస్తే శిక్షించే కఠినాత్ముడు అనే రెండు వేరువేరు చిత్రాలు మనసులో మెదులుతాయి కదా. అవును, సహజమే. కానీ కృష్ణ యజుర్వేదం ప్రకారం చూస్తే శివుని స్వభావాన్ని అఘోర మరియు ఘోర అనే రెండు పూర్తి విరుద్ధమైన రూపాల్లో వర్ణించారు. ఒకే తత్వంలో ఈ రెండు భిన్నమైన కోణాలుండటమనేది చాలా లోతైన విషయమనిపించింది. అసలు ఈ అఘోర మరియు ఘోర రూపాల వెనక ఉన్న ఆంతర్యమేమిటి? ఇది చాలా ముఖ్యమైన పాయింట్. బేసిక్గా సృష్టి అనేది కేవలం ఒకే సరళ రేఖలో నడిచే ప్రక్రియ కాదు. అదొక సంక్లిష్టమైన సమతుల్యత. కృష్ణ యజుర్వేదం ఈ సమతుల్యతనే అఘోర మరియు ఘోర రూపాలుగా వివరిస్తుంది. అంటే ముందుగా అఘోర రూపాల గురించి మాట్లాడుకుందాం. తప్పకుండా. గ్రంథాలు శివ, శివతర, శివతమ అనే వాటిని అఘోర రూపాలుగా చెబుతున్నాయి. ఇవి అత్యంత సౌమ్యమైనవి, దయార్ద్రమైనవి. సమస్త సృష్టికి మూలకారణాలు ఇవే. ఒక తల్లి తన బిడ్డను సాకే విధానంలాగా అన్నమాట. సరిగ్గా చెప్పారు. అలాంటి ఒక మాతృకమైన సృజనాత్మక శక్తి ఈ అఘోర రూపంలో ఉంటుంది. ఈ రూపాలు అనంతమైన శాంతిని మరియు శాశ్వతమైన జ్ఞానాన్ని ప్రసాదిస్తాయి. మనం కోరుకునే మంగళకరమైన విషయాలన్నీ ఈ అఘోరతత్వం నుండే వస్తాయి. అంటే సృష్టిలోని సానుకూలత, ఎదుగుదల, ప్రేమ ఇవన్నీ అఘోర రూపానికి ప్రతీకలు కదా. బాగానే ఉంది. కాని వెంటనే ఈ ఘోర రూపాల ప్రస్తావన వస్తుంది. పత్రాల్లో ఘోర, ఘోరతర, ఘోరతమ వీటినే రుద్రరూపాలోని పిలుస్తారనుంది. అవును, రుద్రరూపాలు అంటే భయంకరమైనవి, శిక్షించేవి అని అర్థం. ఇక్కడే నాకు ఆలోచన వస్తుంది. మనకు జ్వరం వచ్చినప్పుడు అది మన శరీరానికి చాలా ఇబ్బందికరంగా అనిపిస్తుంది. కాని వైద్య విజ్ఞానం ప్రకారం జ్వరం అనేది ఒక వ్యాధి కాదు. అది మన రోగ నిరోధక వ్యవస్థ చేసే పోరాటం. ఎగ్జాక్ట్లీ. మన శరీరంలోకి ప్రవేశించిన ప్రమాదకరమైన వైరస్నో, బ్యాక్టీరియానో కాల్చి చంపటానికి చేసే ఒక భయంకరమైన పోరాటమది. ఆ పోరాటం ముగిశాక శరీరానికి మళ్లీ సమతుల్యత వస్తుంది. ఈ ఘోర రూపాలు కూడా విశ్వానికలాంటి రోగనిరోధక వ్యవస్థలాంటివి అనుకోవచ్చా? ఎంత అద్భుతమైన ఉదాహరణ చెప్పారు. సరిగ్గా అదే జరుగుతోందిక్కడ. ఘోరరూపాలు అంటే వినాశనం కోసం చేసే వినాశనం కాదు. విశ్వమనేది ఒక ఖచ్చితమైన కాస్మిక్ ఆర్డర్లో, ఒక లయలో నడుస్తుంటుంది. ఎవరైతే ఈ విశ్వనియమాలకు లేదా ఆ లయకు విరుద్ధంగా ప్రవర్తిస్తారో వారు విశ్వపు ఆరోగ్యానికి హాని చేసే వైరస్ లాంటివాళ్లు. అప్పుడు ఆ తప్పును సరిదిద్ది తిరిగి విశ్వంలో సమతుల్యతను తీసుకురావడానికి ఒక కఠినమైన శక్తి అవసరం. అదే ఘోర లేదా రుద్రరూపం. అంటే అఘోర రూపం సృష్టిని పోషిస్తే, ఘోర రూపం ఆ సృష్టికి పట్టిన జాడ్యాన్ని తొలగించి దాన్ని కాపాడుతుంది. ఖచ్చితంగా. విశ్వశ్రేయస్సు కోసమే ఈ రెండు విరుద్ధ శక్తులు ఒకే తత్వంలో ఇమిడి ఉన్నాయి. ఇవి వేర్వేరు కాదు, ఒకే నాణ్యానికున్న రెండు ముఖాలు. ఈ ఉదాహరణతో
ఆ విరుద్ధ స్వభావాల వెనుకున్న ప్రయోజనం స్పష్టంగా అర్థమవుతోంది. దయ ఎంత అవసరమో క్రమశిక్షణ కూడా అంతే అవసరం. సరే, ఇప్పుడు ఈ తత్వశాస్త్రం నుండి కొంచెం భాషాశాస్త్రం వైపుకు వెళ్దాం. మాతృకా చక్రం గురించి అడగబోతున్నారు కదా. అవును, మన సోర్సెస్లో శివ అనే పదం యొక్క అక్షరాల వెనుకున్న శక్తిని విశ్లేషించారు. సాధారణంగా శివ అంటే మంగళకరమైనది అని మనం చదువుకుంటాం. కానీ అక్షరాల పరంగా చూస్తే సంస్కృత భాషలో ప్రతి అక్షరానికి ఒక నిర్దిష్టమైన శక్తి ఉంటుందని చెబుతారు. అవును, సంస్కృతంలో ప్రతి శబ్దానికి ఒక వైబ్రేషన్ ఉంటుంది. హ్మ్. ఆ ష మరియు షి అనే అక్షరాల వెనుక ఉన్న ఈ శబ్దశక్తి గురించి వివరిస్తారా? ఇది భాషకు అంతరంగానికి ఉన్న సంబంధాన్ని తెలిపే ఆసక్తికరమైన భాగం. మాతృకా చక్రం అనేది అక్షరాల వెనుక ఉన్న శక్తి తరంగాలను వివరిస్తుంది. శివ అనే పదంలో ముందుగా ష అనే అక్షరాన్ని తీసుకుంటే షా. అవును, ఇది విముక్తిని లేదా మోక్షాన్ని సూచించే మంగళకరమైన తత్వాన్ని కలగలిపి ఉంటుంది. మనకు గ్రంథాల్లో శంకరోతి శంకరః అనే వాక్యం కనిపిస్తుంది. అంటే అత్యున్నతమైన శుభాలను ప్రసాదించేవాడు, అంతర్గతమైన అజ్ఞానాన్ని తొలగించేవాడు అని అర్థం. ఈ ష అనే శబ్దాన్ని ఉచ్చరించినప్పుడే మనసులోని కల్మషాలు తొలగి ఒక ప్రశాంతత ఏర్పడుతుంది. అంటే కేవలం ఆ శబ్దం వినడం వల్ల మనలో ఒక సానుకూల ప్రకంపన మొదలవుతుందన్నమాట. మరి అందులో రెండో భాగమైన షీ గురించి పత్రాలేం చెబుతున్నాయి? షీ అనేది సంపూర్ణ స్వచ్ఛతకు మరియు సృజనాత్మక శక్తికి మూలం అని మాతృకా చక్రం వివరిస్తుంది. స్వచ్ఛత అంటే కేవలం బాహ్యమైన శుభ్రత కాదు, ఆలోచనల్లో ఉద్దేశాల్లో ఉండే స్వచ్ఛత. ఎక్కడైతే సంపూర్ణమైన స్వచ్ఛత ఉంటుందో అక్కడే నిజమైన సృష్టి జరుగుతుంది అంటారు, అంతేనా? అవునండి, ఏ కల్మషం లేని ఆ స్థితి నుండే కొత్త ఆలోచనలు ఉద్భవిస్తాయి. కాబట్టి శివ అనే పదం ఉచ్చరించినప్పుడు ఒకవైపు ప్రశాంతత, మరోవైపు నూతన సృష్టికి కావలసిన స్వచ్ఛమైన శక్తి, ఈ రెండూ మనకు లభిస్తాయని ఈ విశ్లేషణ చెబుతోంది. ఇది వింటుంటే ప్రాచీన కాలంలో మంత్రజపాలకు అంత ప్రాధాన్యత ఎందుకిచ్చారో అర్థమవుతోంది. ఒక పదాన్ని పదే పదే ఉచ్చరించడమనేది మూఢనమ్మకం కాదు, అదొక సైకలాజికల్ టూల్ అనిపిస్తుంది. ఖచ్చితంగా. అది మన నాడీ వ్యవస్థను ఒక నిర్దిష్టమైన స్థితికి తీసుకువెళ్లే సాధనం. సరే, సృష్టి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి అసలు ఈ సృష్టి ఎలా మొదలైంది అనే అతిపెద్ద ప్రశ్నను తీసుకుందాం. మనం చదువుతున్న పత్రాల్లో శారదా తిలక అనే ఒక తాంత్రిక గ్రంథం ప్రస్తావన ఉంది. అవును, అందులో సృష్టి ఆవిర్భావ క్రమాన్ని చాలా స్పష్టంగా వివరించారు. పరా, నాదం, బిందువు, బీజం ఈ పదాలు వినడానికి కొంచెం సంక్లిష్టంగా ఉన్నాయి. అసలు అనంతమైన శూన్యం నుండి ఈ భౌతిక విశ్వం ఎలా పుట్టిందో ఈ గ్రంథం ఆధారంగా కొంచెం విడమర్చి చెబుతారా? తప్పకుండా. శారదా తిలక తంత్రం వివరించే ఈ సృష్టి క్రమం మోడర్న్ ఫిజిక్స్ చెప్పే విశ్వ ఆవిర్భావ సిద్ధాంతాలకు చాలా దగ్గరగా ఉంటుంది. ఈ గ్రంథం ప్రకారం సృష్టికి ముందున్న స్థితిని పరా అంటారు. పరా అంటే మన ఇంద్రియాలకు అందనిది కదా? అవును, అత్యంత సూక్ష్మమైన స్థితి. ఇది పూర్తిగా నిశ్చలమైన అనంతం, ఎటువంటి కదలిక లేని ఒక శూన్యస్థితి. కాని ఆ శూన్యమంటే ఏమీ లేకపోవడం కాదు, సమస్తం వ్యక్తమవడానికి సిద్ధంగా ఉన్న ఒక పొటెన్షియల్ లాంటిది. ఉదాహరణకు మనమొక ప్రశాంతమైన చెరువును చూసినప్పుడు దాని ఉపరితలంపై ఎలాంటి అలలు లేకుండా ఎంతో నిశ్చలంగా ఉంటుంది. ఆ నీటిలో ఎంతో శక్తి దాగి ఉన్నప్పటికీ పైకి కదలిక కనిపించదు. ఆ స్థితిని మనం పరా అనుకోవచ్చా? అద్భుతమైన ఉదాహరణ. ఆ నిశ్చలమైన పరాస్థితిలో మొదటిసారిగా ఒక చిన్న కదలిక లేదా ఒక స్పందన మొదలవుతుంది. ఈ మొట్టమొదటి ఆదిమధ్వనిని నాదం అంటారు. అంటే చెరువులో ఒక చిన్న రాయి వేసినప్పుడు పుట్టే మొదటి ప్రకంపన లాంటిది. సరిగ్గా అంతే. నిశ్చలత్వం నుండి క్రియాశీలత వైపు వేసే తొలి అడుగు ఈ నాదమే. ఈ నాదం నుండి క్రమంగా ఒకే ఒక్క కేంద్రబిందు ఏర్పడుతుంది. దానినే బిందు అంటారు. ఈ బిందువు గురించి చదువుతున్నప్పుడు నాకు వెంటనే బిగ్ బ్యాంగ్ థియరీ గుర్తొచ్చింది. విశ్వం వ్యాపించడానికి ముందు సమస్త శక్తి ఒకే ఒక అత్యంత సాంద్రమైన సింగులారిటీ పాయింట్లో ఉందని శాస్త్రవేత్తలు చెబుతారు గదా? అవును, ఈ బిందువు కూడా అలాంటి ఒక అనంతమైన ఎరుకకు సంబంధించిన సింగులారిటీ పాయింట్ అనుకోవచ్చు కదా? ఖచ్చితంగా. ఆధునిక శాస్త్రం భౌతిక పదార్థం యొక్క సింగులారిటీ గురించి మాట్లాడితే, ఈ గ్రంథం చైతన్యం యొక్క సింగులారిటీ గురించి మాట్లాడుతోంది. ఆ బిందువులో మొత్తం విశ్వం యొక్క బ్లూ ప్రింట్ దాగి ఉంటుంది. ఇక ఆ తర్వాత దశ అత్యంత కీలకమైనది. ఆ ఒకే బిందువు రెండుగా విడిపోతుంది. దీనినే బీజమంటారా? అవును, దీన్ని బీజం లేదా విసర్గ అంటారు. విసర్గ అంటే సంస్కృతంలో పక్కన పెట్టే రెండు చుక్కలు, ఒకటి పైన మరొకటి కింద ఉంటాయి.
ఈ రెండు బిందువులుగా విడిపోవడం వెనుక ఉన్న ఉద్దేశమేమిటి? రెండు బిందువులే వ్యక్త మరియు అవ్యక్త భాగాలను సూచిస్తాయి. అంటే కంటికి కనిపించని మూలతత్వం ఒకటి కాగా, కంటికి కనిపించే భౌతిక విశ్వం మరొకటి. ఈ రెండు బిందువుల కలయికనే సృష్టికి మూలమైన బీజమంటారు. ఇక్కడే అగోచరమైన తత్వం మనకు కనిపించే ఈ ప్రపంచంగా మారుతుంది. ఏదీ లేని నిశ్చల స్థితి నుండి ఒక ధ్వని పుట్టి అదొక బిందువుగా మారి ఆ తరువాత ఒక బీజంగా రూపాంతరం చెంది విశ్వంగా ఎలా వికసించిందో శారదా తిలక ఎంత తార్కికంగా తెలిపిందో చూడండి. నిజంగా మన ఆలోచనా పరిధిని విస్తరించే విషయమిది. అవును, ఆ మూల చైతన్యం ఎంత శక్తివంతమైనదో మనం ఊహించవచ్చు. అయితే ఇక్కడ నాకు ఇంకొక ప్రధానమైన సందేహం వస్తోంది. మనం ఈ రోజంతా విష్ణు సహస్రనామాల్లోని ఒక నామం గురించి చర్చిస్తోన్నాం. కాని మన చర్చంతా శివుని సృష్టి పరిణామక్రమం చుట్టూనే తిరుగుతోంది కదా. అవును. పురాణాల పరంగా చూస్తే మానవులు శివుడిని విష్ణువుని వేరువేరు దేవుళ్లుగా చూస్తూ ఎన్నో విభేదాలు సృష్టించుకున్న చరిత్ర మనకుంది. మరి అలాంటిది విష్ణువును కీర్తించే సహస్రనామాల్లో శివః అనే నామం ఎందుకుంది? అసలు ఈ రెండు తత్వాలకున్న సంబంధమేమిటి? మానవులు పరిమితమైన అవగాహనతో భగవంతుణ్ణి బంధించి చూడటం వల్లే ఆ విభేదాలొచ్చాయి. కాని మన మూల గ్రంథాలు ఎప్పుడూ ఆ విభజనను అంగీకరించలేదు. మన విశ్లేషణ పత్రాల్లో దీనికి సమాధానంగా స్కంద మహాపురాణంలోని ఒక అద్భుతమైన శ్లోకాన్ని ఉదాహరించారు. ఆ శ్లోకం ఏమిటి? శివస్య హృదయం విష్ణో, విష్ణుశ్చ హృదయం శివః. దీని అర్థం శివుని హృదయం విష్ణువు, అలాగే విష్ణువు హృదయం శివుడు. వారు వేరు కాదు, ఇద్దరూ ఒకటే అని స్పష్టంగా చెబుతోంది. అంటే ఆకారం ఏదైనా లోపలున్న ప్రాణశక్తి ఒకటేనని ఈ శ్లోకం చెబుతోందన్నమాట. దీన్ని తాత్వికంగా ఎలా అర్థం చేసుకోవాలి? సృష్టి క్రమం గురించి మాట్లాడుకున్నాం కదా, ఆ కాంటెక్స్ట్లో ఈ శివ విష్ణు తత్వాలను ఎలా చూడొచ్చు? మనకు సంస్కృతంలో వ్యాపకత్వాత్ విష్ణో అనే నానుడి ఉంది. అంటే సర్వత్రా అంతటా వ్యాపించి ఉన్నవాడు విష్ణువు అని అర్థం. ఇందాక మనమనుకున్న సృష్టిక్రమంలోని పరాస్థితిని గుర్తుచేసుకోండి. ఏ కదలికలేని అనంతమైన నిశ్చల శూన్యం ఏదైతే ఉందో ఆ అగోచరమైన అనంతమే శివుడు. ఈ విశ్వమంతా వివిధ రూపాల్లో అణువణువున వ్యాపించి ఉన్న ఆ చైతన్యమే విష్ణువు. ఒక రకంగా చెప్పాలంటే సముద్రమనేది శివుడైతే ఆ సముద్రంలో పుట్టి వ్యాపించి ఉన్న అనంతమైన అలలే విష్ణువు. నీరు ఒక్కటే కాని స్థితి వేరు. అద్భుతమైన వివరణ. కంటికి కనిపించని అనంతం శివుడు, కంటికి కనిపించే అనంతం విష్ణువు. ఈ ఒక్క వాక్యం అర్థమైతే దేవుళ్ల మధ్య ఉన్న భేదభావాలు ఎంత అర్ధరహితమో ఎవరికైనా అర్థమైపోతుంది. అవును, ఏ రూపంలో ఆరాధించినా చేరేది ఆ మూల చైతన్యానికే అనే స్పష్టతొస్తుంది. ఇక మన చర్చలోని చివరి కోణానికి వద్దాం. సృష్టి ఆవిర్భావ క్రమంలో మనం ఒక ఆదిమ ధ్వని, అదే ఒక నాదం గురించి మాట్లాడుకున్నాం కదా. ధ్వని, ప్రకంపన అనగానే నాకు సహజంగానే సంగీతం, లయ గుర్తుకొస్తున్నాయి. నాదం నుండే కదా సంగీతం పుట్టేది. అవును, ఈ విశ్వం ఒక మహానాట్యరంగమని, అందులోని ప్రతి కదలిక ఒక లయబద్ధంగా జరుగుతుందని ప్రాచీనులు నమ్మారు. దీని గురించి మన సోర్సెస్లో ఏమైనా సమాచారం ఉందా? ఇక్కడే పింగళుని ఛందఃశాస్త్రం ప్రస్తావన వస్తుంది. ఛందస్సు అంటే కవిత్వంలో వాడే ఒక నిర్దిష్టమైన మీటర్. అయితే యాదవ ప్రకాశుడు రాసిన భాష్యంలో ఒక అద్భుతమైన విషయాన్ని వెల్లగించారు. శివుడు కేవలం లయకారుడు మాత్రమే కాదు, అసలీ ఛందస్సు పాఠశాలకు మూనకర్త ఆయనే. అంటే సృష్టిలోని ప్రతి కదలికకు ఒక నిర్దిష్టమైన కొలతను ఆయనే నిర్దేశించారా అంటారా? ఖచ్చితంగా. సృష్టి కదలికలన్నింటికీ ఒక ఛందస్సు ఉంది. ఇది వింటుంటే ప్రతిదీ కనెక్ట్ అవుతున్నట్లు అనిపిస్తోంది. విశ్వంలోని గ్రహాలు తమ కక్షల్లో ఒక నిర్దిష్టమైన వేగంతో తిరగడం, ఋతువులు ఒక క్రమపద్ధతిలో రావడం, ఆఖరికి మన గుండె ఒక ఖచ్చితమైన లయలో కొట్టుకోవడం, ఇవన్నీ ఆ ఛందస్సులో భాగమే. అవును, ఆ లయను నడిపించే మాస్టర్ ఆ శివుడే. అందుకే ఆయన్ని నాట్యానికి, సంగీతానికి, కళలన్నింటికీ అధిపతి అయిన నటరాజుగా ఆరాధిస్తాం. ఆ నటరాజు చేసే ఆనందతాండవం ఈ విశ్వలయకు సంకేతం. ఆ నాదంలో ఉద్భవించిన సృష్టిని ఎక్కడా శృతి తప్పకుండా ఆయన నడిపిస్తున్నాడు. అద్భుతం. మనం ఈ ఒక్క నామాన్ని అన్వేషిస్తూ ఎక్కడి నుండి ఎక్కడికి ప్రయాణించామో చూడండి. ఈరోజు మనం నేర్చుకునే ఈ విస్తృతమైన విషయాలను ఒకసారి సంగ్రహించుకుందాం. తప్పకుండా. విష్ణు సహస్రనామాల్లోని శివః అనే నామం ద్వారా సృష్టి రహస్యాలను అన్వేషించాం. అఘోర మరియు ఘోర శక్తుల సమతుల్యత విశ్వానికి ఎంత అవసరమో తెలుసుకున్నాం. మాతృగా చక్రం ఆధారంగా శివ అనే పదం అంతర్గత ప్రశాంతతను ఎలా మేల్కొల్పుతుందో అర్థం చేసుకున్నాం.
అలాగే శారదా తిలక ద్వారా పరానాదం, బిందు, బీజం, దశలను తెలుసుకున్నాం. అవును. ముఖ్యంగా శివుడు మరియు విష్ణువు ఇద్దరూ ఒకే మూల చైతన్యానికి ఉన్న వ్యక్తీకరణలు అని తెలుసుకున్నాం. చివరగా ఆ నటరాజతత్వంలో దాగి ఉన్న విశ్వలయ గురించి చర్చించాం. ఈ విషయాలన్నీ కేవలం సైద్ధాంతికమైనవి కావు. ఈ విశ్వపు లయను అర్థం చేసుకోవడం ద్వారా మానవులు తమ జీవితాలను మరింత ప్రశాంతంగా మలుచుకోవచ్చు. నిజమే. అందుకే ఈరోజు మన చర్చను ముగించే ముందు మనందరం ఆలోచించాల్సిన ఒక ముఖ్యమైన ప్రశ్నను ఇక్కడ ఉంచాలనుకుంటున్నాను. సమస్త విశ్వం ఒకే ఒక ఆదిమ ధ్వని నుండి ఉద్భవించి ఆ నటరాజు నిర్దేశించిన విశ్వలయలో నడుస్తున్నప్పుడు మన రోజువారీ పనులు, మన ఆలోచనల లయ ఆ విశ్వలయతో అనుసంధానమై ఉందా? ఇది చాలా లోతైన ప్రశ్న. మనం 10 మందికి మేలు చేసే అఘోర శక్తులతో సామరస్యంగా జీవిస్తున్నామా? లేదా మనమే ఆ విశ్వలయను తప్పి ఉగ్రమైన ఘోర శక్తులను ఆహ్వానిస్తున్నామా? సృష్టికి మూలమైన ఆ నాదంతో మన అంతరంగంలోని ధ్వని కలుస్తోందా? లేదా అన్నది మనకు మనమే వేసుకోవాల్సిన ప్రశ్న. ఖచ్చితంగా ఇది ప్రతి ఒక్కరూ ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన విషయం. ఈ లోతైన ఆలోచనతో ఈనాటి విశ్లేషణను ఇక్కడతో ముగిద్దాం. కాని మర్చిపోటండి, శివః అనే ఈ నామం వెనుక ఉన్న అర్థాలను అన్వేషించే మన ప్రయాణంలో ఇది కేవలం ఒక ముందడుగు మాత్రమే. తదుపరి భాగంలో మరింత ఆసక్తికరమైన విషయాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఈ విశ్వలయను గమనిస్తూ ఉండండి, అందులో భాగం కండి. మాతో కలిసినందుకు ధన్యవాదాలు.